అది శ్రీ గురుభ్యో నమః. పవిత్ర ఆత్మస్వరూపులారా, ఎన్నో జన్మల పుణ్యాల ఫలంగా పరమేశ్వరుడు మనందరికీ మానవ శరీరాన్ని వరంగా దాచిపెట్టించాడు. అయితే మానవ శరీరం యొక్క విలువ ఎంతుంటది, ఎట్టుంటది అని చెప్పటానికి మాత్రం అది కాదు. వాడుకున్నటువంటి వారి భాగ్యమే భాగ్యం. అసలు ఈ శరీరాన్ని వాడుకోవటం కూడా తెలియాలి. ఈ శరీరాన్ని వాడుకోవటమే తెలియాలి. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. స్త్రీ అయినా పురుషుడైనా ఆత్మస్వరూపమైన పరమాత్మని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ఆత్మరూపంగా ఇది మారుతుంది. మనకన్నా ముందున్నటువంటి మహాతనులు మహానుభావులు ఆ ఆత్మని కొందరు రామాని, కొందరు కృష్ణ అని, కొందరు నారాయణ అని, కొందరు పాండురంగ అని, కొందరు ఓం నమశివాయ అని, కొందరు ఓం బ్రహ్మదేవాయ అని, కొందరు అమ్మ అని, కొందరు అవ్వ అని, కొందరు తాత అని అనేక రకాలుగా ఆ దైవనామాన్ని ఉచ్చరించి సర్వులు కూడా ధన్యులైనారు. మనం కూడా అటువంటి మహాధన్యత పొందాలి అని అంటే దైవనామం ఏదైనా ఉన్నవాడు ఒక్కడే అని శ్రీకృష్ణ పరమాత్మ ఎవరని చేసిండు. అర్జున, 1,000,000 మందికి దండం పెట్టు, అది నా కాడికే వచ్చింది. ఎందుకంటే నేనే కనుక. నేను అనేది బ్రహ్మం, నేను అనే వస్తువు బ్రహ్మం అనమాట. ఆ బ్రహ్మత్వానికి నువ్వు అమ్మ అన్నా, అవ్వ అన్నా, అయ్యా అన్నా, స్వామి అన్నది నాకే చెంది. కనుక నన్ను ఒక్కటి కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జన్మ ధన్యం చేస్తాను. నన్ను నమ్మితే నేను ధన్యుడిని చేస్తాను. నన్ను నమ్మనంతసేపు నేనేం చెయ్యాలి కాదు అన్నాడు వీరబ్రహ్మ మన శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని మనం అంతా కూడా వేమన గారు ఒక మాట అన్నాడు. ఈ మాటకి అయినా పని తొడవులు వేరు, బంగారము ఏకవర్ణము, పుష్ప జాతులు వేరు, పూజ ఏకవర్ణము, గోవు రంగులు వేరు, పాలు ఏకవర్ణము, పుష్ప జాతులు వేరు, పూజ ఒకటే, దర్శనములు వేరు, దైవం ఒక్కటే, ఈశ్వరాభిరాము వినుల వేమ అన్నాడు వేమన గారు. అంటే ఉన్నది ఒకే వస్తువు అన్నమాట. ఆ ఒక్క వస్తువును మనం ఎప్పుడైతే నన్ను కొలుస్తామో వారు ధన్యుడు. ఎప్పుడైతే మనం నమ్మలేదు ఆ స్థితి మనకి రాదన్నాడు వేమన గారు. అయితే గురువు పనులు చేయు వేళ ఫలంబు మనంబులోన ఆలోచించని వాడు వేమన యోగి, కాణికాంబాంశ కాణికాంబ అన్నాడు బ్రహ్మం గారు. అసలు పని చేసేటప్పుడు నాకు లాభం ఏంది అని ఆలోచించకూడదు. పని చెయ్యటం ఒక్కటే కారణం. మనకు మహాత్ములు చేశారు, దైవాన్ని ప్రార్థన చేశారు, చివరికి ధన్యుడై ప్రకాశించారు. దైవాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినవో ధన్యుడైనావు. దైవాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయలేదు నువ్వు ధన్యుడు కాదు. ఎందుకని కొందరు ఓం నమశివాయ అన్నారు, శివునే నామాన్ని ఉచ్చరించారు, మహాతనులై మహానుభావులై లోకంలో ప్రకాశిస్తున్నారు. కొందరు పాండురంగా అన్నారు. కొంతమంది దైవాన్ని స్మరించడం వల్ల ధన్యులై ప్రకాశిస్తా ఉన్నారు. కొందరు నారాయణ అన్నారు, కొందరు రామ అన్నారు, కొందరు అమ్మ అన్నారు. ఏదంటే దైవాన్ని దర్శనం చేసుకొని ధన్యుడైనారు. అందుకని మనం కూడా ఆ దివ్యనామాన్ని ఎప్పుడైతే బాగా ఉచ్చరిస్తామో మనం ధన్యులం అయితే దివ్యనామాన్ని మనం ఉచ్చరించాలిగా. అయితే ఈ నోరు, ఈ శరీరము
ఇంత వ్యాధి కలిగింది అని చెప్పడానికి అది కాదన్నారు మహాత్ములైన పెద్దలందరూ కూడా. లీన బ్రహ్మంగారు, శ్రీకృష్ణ పరమాత్మ లాంటి మహాత్ములు అన్నారు ఆ మాట, సామాన్యులు అంట కాదు. అర్జున, ఈ దేహము క్షేత్రమని, దేహము నెరింగిన వారు క్షేత్రజ్ఞులని పెద్దలు చెప్పుదురు అర్జున అన్నాడు. ఇంకా పెద్దలు మరి 14 గోళాండాలు రోజుతో చూపించిన మహానుభావుడు పెద్దలు చెప్పారు అర్జున అన్నాడు. దేహమే క్షేత్రం. ఒక్కటి ఆలోచించండి ఈ మాటకి. భూమిలో కందేశం పప్పు పంట పండింది, పత్తేశం ధూళి పంట పండింది, మిరపకాయలేశం కారం పంట పండింది, ఉరేశం పిండి పంట పండింది, ఆవదాలేశం నూనె పంట పండింది, పసుపేశం వేడి కలిగిన పంట పండింది, సిరికేశం తీపి కలిగిన పంట పండింది. అంటే భూమి తప్ప మనం వేసిన విత్తనం తప్ప ఏ విత్తనానికి ఆ విత్తనం ఆ భూమిలో సారం తీసుకొని మనకు ఆ శక్తిని ప్రసాదించింది. అబద్ధం కాదు కదా. ఈ దేహ క్షేత్రం కూడా ఇది హృదయ క్షేత్రం. ఈ దేహం కూడా హృదయం అనేది ఒక క్షేత్రం. ఈ హృదయ క్షేత్రాన్ని కూడా మనం బాగా దున్ని కనుక పంట పండించగలిగితే ధన్యుడు. కొందరు నామాన్ని స్మరించి దైవ దర్శనం చేశారు, కొందరు ధ్యానాన్ని చేసి దైవ దర్శనాన్ని పొందారు, కొందరు సేవ చేసి దైవ దర్శనాన్ని పొందారు, కొందరు పూజ చేసి దైవ దర్శనాన్ని పొందారు, కొందరు యోగాన్ని చేసి దైవ దర్శనాన్ని పొందారు, కొందరు దిగంబరులుగా ఉండి సర్వం దిగంబరత్వం నిరామయత్వాన్ని అందుకొని ధన్యులైనారు, కొందరు నిరాకారం అరవైదైవని వారు ధన్యులైనారు. మరి ఇదేంటిరా అంటే ఇది లేదని లేదు. ఈ హృదయంలో నువ్వు ఏదైతే నమ్ముతావో ఆ జ్ఞాన పంట పండితేది. ఎవరు ఏ రకంగా నమ్మితే ఆ రకంగా ఈ హృదయములు జ్ఞాన పంట పండితేది. ఈ భూక్షేత్రంలో అనేక రకాలుగా పంట పండినట్టు ఈ హృదయ క్షేత్రంలో కూడా ఆ జ్ఞాన పంట పండుద్దన్నమాట. అందుకని మన హృదయ క్షేత్రాన్ని ఎవరైతే జాగ్రత్తగా పండించుకోగలుగుతారో వారు ధన్యులు. హృదయ క్షేత్రాన్ని పండించుకోవాలి. మరి పండించుకోవాలంటే నువ్వు కష్టపడాలిగా. కష్టపడన్నారు కానీ సుఖేపడని మాత్రం పెద్దలు చెప్పరా. నువ్వు కష్టం చేస్తే ఫలితం పండుద్ది అని చెప్పారు. నేను కష్టపడకుండా నాకు పంట రావాలా, పొలం రావాలంటే రాదు. భార్యాభర్తలు ఇద్దరు కష్టంగా కర్మయోగం చేస్తే గానీ సంతానం పడింది. రైతు కష్టపడితే గానీ పంట పడింది. పంతులు గారి గారు విద్య కష్టపడితే గానీ చదువు వచ్చింది. గురువు గారి గారు జ్ఞానాన్ని కష్టపడితే గానీ మోక్షం. మరి నేను కష్టపడకుండా నాకు విద్య రావాలంటే ఏ తీరు వచ్చిందో ఎట్టు వచ్చింది. అందుకని కష్టపడి ఏదైనా నీ కష్టంలో పుట్టేది. ఇప్పుడు మన అన్నం పొయ్యాలి కావాలా, కష్టపడకుండా అయితే మన సతుమయం పరమాణం కావాలా, కష్టపడకుండా అయితే ఒక అడ్డమైన అన్నం తినాలా, కష్టపడకుండా కూర అన్నం అయితే పోనీ ఇప్పుడు ఆయనకి ఇంటికి పోవాలా, కష్టపడకుండా నడవకుండా ఇంటికి అయిపోతుందా. ఏదైనా నీ కష్టంలో వచ్చేటువంటి మహాభాగ్యమే దీనికి మూల కారణం. అందుకని నువ్వు కష్టపడి ఆ దివ్యత్వమైన మోక్షాన్ని సంపాదించుకోవాలి. మోక్షము అంటే దూరంలో లేదు అన్నట్టు బ్రహ్మంగా. నువ్వు దూరంలో అనుకున్నా అబ్బాయి, దూరంలో లేదురా. అసలు నీలో లేనిది సృష్టిలోనే లేదురా. నీలో ఉన్నదే సృష్టిలో ఉన్నది, నీలో లేనిది సృష్టిలోనే లేదండి. అందుకని ఈ దేహంలో ఉన్నటువంటి మర్మ ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. మర్మాన్ని తెలుసుకోవాలా, దాని ధర్మాన్ని తెలుసుకోవాలి. కళ్ళు ఎన్నైనా చూస్తాయి కానీ అన్ని పనులు రావు. కళ్ళు ఎన్నైనా చూస్తాయి, అన్ని పనులు మనకు రావు. వస్తాయా? ఇప్పుడు ఈ స్తంభం చెక్కాలా, మనన్న కదా, ఆ స్తంభం పన్నోడు లేదు. పోనీ గుడి కట్టాలా,
కట్టేవాడి పని లేదు. పోనీ ఈ గుడిలో ప్లాన్ వేయాలా, ప్లాన్ వేసేవాడి పని లేదు. ఇటుక మీద వేసేవాడు లేరు, రాళ్ళు వేసేవాడు లేరు, సిమెంట్ వేసేవాడు లేరు, ఇటుకల ఈ ఇనుము తయారు చేసేవాడు లేరు, ఇనుమును వచ్చేవాడు లేరు. ఎన్నో రకాలు అయితే కానీ అబద్ధం కాదుగా. ఇప్పుడు ఇన్ని పనులు ఒక్కడికే అవుతాయా? పోనీ ఈ పండగలో ఒకటి శాతగా ఈ ప్లాన్ లేవు. అంటే ప్రతి పనికి ఒక ప్లాన్ ఉందన్నమాట. ఏ పనికి ఆ ప్లాన్ కలిగినటువంటి వ్యక్తి కానీ మనం ఆ ప్లాన్ నేర్చుకొని ఆ పనిని ఉద్ధరించుకోవాలి. లేదు మనకు శాతగానప్పుడు 10 మందిని పెట్టుకొని 10 రకాల పని చేసుకొని మనం పని తయారు చేసుకోవాలి. అట్టగానే ఈ జీవితంలో కూడా శివుల పని వేరు, కళ్ళ పని వేరు, ముక్కు పని వేరు, నోటి పని వేరు, కాళ్ళ పని వేరు, చేతుల పని వేరు, పొట్ట పని వేరు, జిహ్వ పని వేరు. ఇవన్నీ ఒకటిగా లేవు, కానీ ఒకటైనా శరీరం ఉంది. వీటన్నిటికీ మనసు వేరు, బుద్ధి వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు, జ్ఞానం వేరు. అంతా ఒకటే శరీరం. శరీరంలో ఇన్ని కోణాలు గడవలు. మరి ఈ కోణాలన్నీ తెలియాలంటే మనం గురువు లేకుండా ఆ విద్య పొందని పెద్దలు చెప్పాలి. గురువు లేకుండా అటువంటి విద్య అబుద్ధి అని పెద్దలు మాత్రం చెప్పాలి. బాహ్యమైన చదువేమన్నా పంతులు గారి కానీ నేర్చుకోవాలా, అందరూ జ్ఞానం ఏమన్నా గురువు గారి కానీ నేర్చుకోవాలా, జీవన పనికేమో పనులు కాదు పని నేర్చుకోవాలి. జీవనానికేమో పనులు అవసరం, చదువుకేమో పంతులు గారు అవసరం, జ్ఞానానికేమో గురువు గారు అవసరం, సంతానానికేమో స్త్రీ పురుషులు అవసరం. నేను పురుషుడు ఒకరు మనగానంటే నువ్వు తయారు చేయలేదు, స్త్రీని మనగెత్తనంటే ఆమె తయారు చేయలేదు. 2 కలిస్తే కానీ 3వది రాదు. పంతులు గారు స్టూడెంట్ కలిస్తే చదువు వచ్చింది, స్త్రీ పురుషుడు కలిస్తే కానీ సంతానం వచ్చింది, భూమి రైతు కలిస్తే కానీ పంట వచ్చింది, గురువు శిశువులు కలిస్తే కానీ జ్ఞానం వచ్చింది. అదేనా ఒకనే వచ్చిందా? 2 కలిస్తే కానీ 3వది రాదనమాట. 2 కలిస్తే 3వది వచ్చింది. ఆ 3వది వస్తే కానీ లోకానికి అందంగా హాయిగా ప్రకాశంగా ఉండటానికి కారణమైంది. అందుకని పరమాత్మ ఎలా ఉన్నదంటే మనకు సిద్ధయ్య గారు చెప్పిండు, లోపల వెలుపల ప్రాపుగా నిలచిన ఆపజ్యోతి దేవుడు మనసా అన్నాడు. లోపల తానే ఉన్నాడు, ఎలపలా తానే ఉన్నాడు. అందుకని లోపల వెలుపల ఉన్నదాన్ని మనం ఎలా గ్రహించాలంటే అన్నమయ్య గారు ఒక మాట చెప్పిండు, భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని తలసరి మనసా అన్నాడు. మనసు ఏమన్నాడు? బాహ్యమైన ఆత్మే, లోనైన ఆత్మే, భావములో బాహ్యంలో ఆ గోవిందుడు మనలో ఉన్న చెయ్యవే నువ్వు ధన్యుడైతే మనసా అని ఆయన మనసుకి ఆయన చెప్పుకోండి. అంటే మనందరం చెప్పినట్టు కదా, మనందరికి ఆ పదం కదా. అందరం కూడా ఉన్నటువంటి సత్యపదం ఒక్కటే. అందరికి ఉన్న మేలు సత్యమైన పదం పెద్దోళ్ళు మాట మాట్లాడినారంటే అందరికీ తోకలు చెప్పండి. ఎందుకని వాళ్ళని గ్రహించుకొని వాళ్ళలో ఉన్న చైతన్య మహాస్థితిని తెలుసుకొని మాట్లాడినారు కాబట్టి అది అందరికీ సరిపడదు. అందుకని మన దేహంలో ఉన్నటువంటి మన్మాన్ని సిద్ధయ్య గారికి బ్రహ్మం గారు 12 సంవత్సరాలు చెప్పాల్సి వచ్చింది. ఏం 6 సంవత్సరాలు చేస్తే పాతి కదా, అది రాదు. మా అమ్మాయి నా ఎత్తున పెరిగింది, పెళ్లి చేద్దామని పెళ్లికి పడిగిరాదు. ఎందుకంటే రైస్రావు కాలేదు కదా, అంటే నా ఎత్తున పెరగనే పెళ్లి చేస్తా. మా అబ్బాయి నా ఎత్తున పెరిగిన పెళ్లి చేద్దాం, పెళ్లి వచ్చే మంచి శరీరంలో స్థాయి రావద్దు, ఎత్తుగా వద్దా. స్థాయి వచ్చి ఎత్తు తగ్గినా ఎత్తు పెరిగినా ఆ వయసు వచ్చినా వచ్చింది, అంతే కదా. ఇక్కడ ఈ దేహంలో జ్ఞానం కూడా 12 సంవత్సరాల కాలం అయితేనే జ్ఞానం పరిపూర్ణంగా. 12 సంవత్సరాలు కాలికే మరి 6 సంవత్సరాలకే నా జ్ఞానం కావాలంటే గురువు గారి గారి ఇవ్వాలన్నా గురు సేవ చేయకుండా నా జ్ఞానం కావాలి, నాకు మోక్షం కావాలంటే ఏ రకంగా చేసేటది అట్టు అందేటట్టు ఆ విధానంలో లేదు. అందుకని 12 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఆయన పాదుకలు
యోగదండం, శిఖాముద్రిక, తేనెతో ఇచ్చిన తరువాత ఈ నెత్తిన ఎప్పుడైతే ఆ వస్తువులు పెట్టుకోడు అప్పుడు దేహంలో దేవుడు దర్శనమై దేహంలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పిండు. ఉన్నారని అందరూ అనుకుంటాం, కానీ దర్శనం కావాలిగా, దర్శనం కావాలిగా. అప్పుడు దేహంలో ఎప్పుడైతే ఆ దైవత్వాన్ని ఆ ఇచ్చిన వస్తువులు పెట్టుకుంటే ఆ స్వరిత ప్రభావంగా దేహంలో దేవుడు ఎరిగింది. ఇక బయలుదేరతా ఆనందంలో మునిగిపోతా ఉండు. నేను చూసినానే బ్రహ్మాన్ని నాలోనే నేను చూసినానే అన్నాడు. మరి బయట లేదా? బయట కూర్చొని ఉన్నాడు. ఏడా సమాధిలో కూర్చొని జీవ సమాధిలో బ్రహ్మంగారు కూర్చోండు. జీవుడారా నువ్వు శరీరంలో ఉండు. సమాధి అయిందారా ఈ జీవుడు సమాధి స్థితి అయితే బ్రహ్మంగారు ఇప్పుడే మనకు దర్శనం. కందిమల్లయ్య పోతే దర్శనం, పల్లె పోతే దర్శనం అవుతుంది అనుకున్నాడు. అది సమాధి అయ్యేది. కందిమల్లయ్య పల్లె నువ్వు పోయినా బ్రహ్మంగారు దర్శనం కాదు, సమాధి దర్శనం అయింది. సమాధి అయితే బ్రహ్మంగారు అయిందిరా. కానీ అట్ట చెప్పాలి శ్రద్ధయ్య కాదు. నేను చూసినాను బ్రహ్మాన్ని నాలో నేను చూసినాను అను. అంటే ఈ జీవుడు సమాధి స్థితి వస్తే బ్రహ్మాన్ని హాయిగా చూడచ్చు. ఈ సహస్రార పద్మంలో కోటి సూర్యుల మహాకాంతితో దివ్యమైన వెలుగుతో మనమంతా దర్శించడానికి వీలై ఉన్నది అని శ్రద్ధయ్య గారు యోగం చేశాను. ఎక్కడ నేను కన్నుల నలుమాన సన్నంపు దిడ్డీలు తిన్నాగా వెలిగేటి ఆ పున్నమ చంద్రుణ్ణి నాలో నేను చూసినాదే అన్నాడు. పున్నమ చంద్రుడు అంటే దివ్యమైన సూర్యకాంతి కాదండి, సౌటి దివ్య తేజోన్మైన వెలుగైన కాంతి. అటువంటి వెలుగు కాంతి కలిగిన బ్రహ్మాన్ని నాలో నేను చూసినాను అన్నాడు. ఏం మరి 9 సంవత్సరాలు కనవచ్చుగా మాట, 10 సంవత్సరాలు కనవచ్చుగా. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన వస్తువులు ఇచ్చినాక పరిపూర్ణం అప్పుడు అందించారు. సేవకులకు ఇచ్చాడు కానీ ఇంట్లో కొడుకులకు ఈలేదే, కూతురికి ఈలేదే, కోడళ్ళకి అల్లుడికి ఈలేదే. ఇచ్చినోడికి బ్రహ్మత్వం నాకు కావాలని సేవ చేసిన వాళ్ళని బ్రహ్మత్వం ఇచ్చింది. సంసారం కావాలి, సంతానం కావాలంటే వాళ్ళకి సంసారం ఇచ్చింది. సంపాదన కావాలంటే కొడుకులకు ఇచ్చింది. మోక్షం కావాలంటే దేశద్రయానికి ఇచ్చింది. ఎందుకని ఈ దేహంలో ఉన్న వస్తువుని కావాలని కోరుకోవడం కూడా ఒక భాగ్యం. ధనం కావాలని కొందరు, సంతానం కావాలని కొందరు, సంపాదన కావాలని కొందరు, పదవులు కావాలని కొందరు, మనగాడితనం కావాలని కొందరు, బలపరాక్రమ ఉండాలని కొందరు, ఈ రకంగా అనుకుంటారు. దైవం ఇయ్యటానికే ఉండదు, కానీ మోక్షం కావాలని కోరుకునేవాడు కొద్దిమంది. మోక్షము కావాలంటే దానికి తగిన పని చేయాలి. కండేసిండు పెద్ద పని ఉండదు, పచ్చేసిండు పెద్ద పని ఉండదు, ఊరేసిండు పెద్ద పని ఉండదు. కానీ నిలబడా చేసిన అనుకో పని ఎక్కువ జరిగింది. కారణం ఏంటి? అది ఎంతో జాగ్రత్తగా చేస్తే కానీ ఆ పంట ఇంటికి రాదు. నాకు మోక్షం కావాలంటే నువ్వు ఎంతో వినయంగా, ఎంతో విధేయతగా ఎన్నో గుణాలు సర్దుకొని ఆ మోక్ష స్థితి అంటే బ్రహ్మస్థితి అని అంటే నువ్వు బ్రహ్మం కావాలంటే నీలో భ్రమలు కలిగితే గానీ ఆ మోక్ష స్థితి రాదు. నాకు భ్రమల కొలలు ఉన్నాయి, ఓ బళ్ళు ఉన్నాయి, నాకు బ్రహ్మత్వం కావాలంటే రెండు చెప్తాను. భ్రమలు ఉడికితే గానీ బ్రహ్మం కాదు. భ్రమ ఉన్నప్పుడు బ్రహ్మం దూరంగా ఉంటుంది. భ్రమం ఉడగంగానే బ్రహ్మం రెడీగా ఉంటుంది. అయితే దీనికి సంపాదన చేసినటువంటి వాడికి వచ్చేదే కానీ సంపాదన చేయనటువంటి వాడికి మాత్రం రాదు. అందుకని చేసినటువంటి వాడికి ఇచ్చేటువంటి జ్ఞాన సంపద, చేసినటువంటి వాడికి ఇచ్చేది జ్ఞాన సంపద. అయితే జ్ఞాన సంపద ఆయనకి 400 సంవత్సరాలు ఆయన ఇచ్చింది. ఇలాంటి ఓటర్ల 300 దాటి 400 నడుపుతా ఉన్నది సిద్ధయ్యాన్ని. మరి 400 నడుపుతున్నా మహనీయుడు అన్నారు. ఆశ్చర్యపడా, పెద్ద బలవంతుడా అన్నారు, పెద్ద అందగాడా, పెద్ద ఔశ్వర్యపడా, సామాన్యుడే.
గురువు సేవలో నిమగ్నమై గురువుని సేవ చేసిన కనుక గురువు ఆశీర్వచనం చేస్తే ఈ ప్రపంచం అంతా ప్రకాశిస్తాడు. గురువు గారు పూజించబడితే శిష్యుడు పూజించబడతా. ఎందుకని నేను కుటుంబ సేవ సత్యంగా వెళ్తాను, సత్యనాడు మళ్ళీ వచ్చిపోయి చెయ్యి ఏమన్నా. ఈ ఊళ్ళో నువ్వు పుట్టినా పెద్ద విశేషం లేదు, నువ్వు చచ్చినా కూడా పెద్ద విశేషం. పుట్టిండ్రా ఆ సత్యండ్రా, ఆ సత్యండ్రా మళ్ళీ పుట్టిండ్రా. పుడితే రామేంది, సత్య రామేంది. పుట్టినా సచ్చినా లాభం ఒకటి ఉండాలి. ఈ ఊళ్ళో గురువు ఎట్లు ఇది పలానాయన గుడిగా అన్నారు, ఈ ఊళ్ళో చెరువు అవుతుంది నువ్వు పలానాయన చెరువురా అన్నారు, ఈ ఊళ్ళో కొండ అవుతుంది నువ్వు ఇది పలానాయన కొండరా అన్నారు, సత్రం కట్టిను పలానాయన సత్రం రా అన్నారు. ఏదైనా గ్రామానికి నీకు ఉపయోగపడకుండా లోకానికి ఉపయోగపడే పని చెయ్యి. నువ్వు పోయినా అడుగుతావు, నువ్వు పోయినా అందరి మోడల్లో ఉంటావు. నువ్వు మాత్రం మోడల్లో ఉంటావు. ఇవన్నీ చేయకపోతే మన దైవ నామాన్ని ముచ్చట బాగా చెయ్యి, అందరి హృదయంలో ఉంటుంది. ఇక్కడ ఈ గ్రామంలో పేరు కలిగినటువంటి వ్యక్తులు అంటే రమణయ్య నాయుడు గారు. పేరు కలిగిన వ్యక్తులు అంటే రమణయ్య నాయుడు గారు. ఆయన గారికి ధనికులు ఇవ్వలు లేదా, పోనీ ఆయన గారికి బలాఢ్యం లేదా, ఆయన గారికి మేధావులు లేదా, ఉంటే ఉండొచ్చు, దైవ భక్తి లేకపోవచ్చు. ఆయన దైవ భక్తి ఉంటానా. మరి నేను అనేక సార్లు రమణయ్య నాయుడు గారి పాటలు వింటా ఉన్నా, నేను అనేక సార్లు వింటున్నా. ఆయన పోయి 70 సంవత్సరాలు అయింది, ఆయన పోయే 75. మరి ఇలా ప్రకాశించడానికి కారణం. కానీ గ్రామాన్ని మొత్తాన్ని పదాలు పెట్టింది. శనగాళ్ళ పాటి పుర నివాసుడు రమణయ్య నాయుడు గారు అని గ్రామాన్ని పెట్టాడు, ఆయన నిలబడ్డాడు. అంటే ఈ గ్రామానికి మేలలా చేసింది, లోకానికి ఎదురయ్యేటానికి చేసింది. మరి ఆయన ఎంత చేస్తే వచ్చింది లోన్ నుంచి జ్ఞాన సంపాదనగా. ఒక దివ్యాక్షరం లోకం మొత్తం తీసుకోవాలంటే ఎంతటి జ్ఞానాన్ని సంపాదించాలి. ఆస్తి మొత్తం చెప్పకూడదు, అది సహజం వస్తుంది, ఒకసారి పోతుంది, ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. మరి జ్ఞానము వచ్చే పోయేది కానీ మరి ఇటువంటి సంపాదనగా రమణయ్య నాయుడు గారు అంటే లోకంలో పేరున్నట్టు ఈ గ్రామానికి మహోన్నతమైన కీర్తి చేసిన వ్యక్తిగా నేను వింటా ఉన్న పదార్థం. పెద్ద మోడలో వింటున్నా. అది వరకు నాగయ్య గారు పాడేవాడు, ఊళ్ళో నాగయ్య గారు మరి మీరు వస్త్రాలు ఏ నుంచి పోయినోడలేదు. మరి ఆయన అనేక రకాలుగా పాడేవాడు. ఎవరు కొడుకు పాటలు నేను బయట పెరిగిపోతాను. మరి అనేక సార్లు ఈ పాటలు ఏంటనే ఉండ కారణం ఏంటి? తరగని సంపాదన. ధనం అనేది, పొలం అనేది, డాబాలనేది, నేల అనేది, బలం అనేది పోయే సంపాదన. కానీ అక్షరం పాడటువంటి సంపాదన. గుడి కూడును, నుయ్యి కూడును, వడి వాడలకు చెరువు కొండలు చెరువు సెడలి పద్యం ఒక్కటి కులపావలకు మన చెన్న అన్నారు పెద్దలైన మహాత్ములు. మరి సెడలి పద్యం శరీరి ఆస్తి. గుడిగట్టిండు కొన్నాటి గుడిపది, బడిగట్టిండు కొన్నాటి గుడిపది, చెరువు కట్టిండు కొన్నాటికి తెగిపోతుంది, కొండల్లో రెండు కొన్నాటికి తెగిపోతుంది, బాయిలో రెండు కొన్నాటికి ఊడిపోద్ది, కానీ పేరుపోదు. అవి మొత్తం కూడిపోయినా, అవి మొత్తం ఆగమైపోయినా పేరు మాత్రం పోవడానికి. మరి పోనటువంటి సంపదలు సంపాదించుకున్నారు మహాత్ములైన మహనీయ మహాత్ములు. మరి దేహం ఉన్నప్పుడు సంపాదించాలా, దేహం పోయినా సంపాదించాలా? పోనీ సిద్ధయ్య గారు అయ్యేది లేదా, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా, నీకు దండం పెడతా అని దండం పెడతంటే వచ్చామని అంటారు. దండం పెట్టాడు ఇంటికి కారణం ఏం చేయాలా? ఏదో చిన్న పని చెప్పాడు, ఇంట్లో పోయి అన్నం తింటారు. దండం పెట్టింది అన్నం తిండు, దండం పెట్టింది అన్నం తిండు, దండం పెట్టింది అన్నం తిండు. చెప్పిన 12 సంవత్సరాలు ఇచ్చాడు. అదే ఇంక నీ విద్య అయిపోయింది, ఇంటికి పోరాడు, ఇంటికి పోయి పెళ్లి చేసుకోరాడు. ఇదేంటి సరే పెళ్ళంటే స్త్రీని చూస్తే నాకు తల్లిగా ఉంది కదా, తల్లిగానే ఉండాలి. స్త్రీ తల్లిగానే ఉండాలి, భార్య కూడా తల్లిగానే ఉండాలి. ఎప్పుడు అన్నం పెట్టేటప్పుడు తల్లిగా, పని చేసేటప్పుడు స్నేహితుడుగా, ఏదైనా సలహా చెప్పేటప్పుడు మంత్రిగా, పక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే భార్యగా ఉండాలి. ఈ రకంగా సంసారం సాగించు,
కుటుంబాలు ఆగంగా ఉన్నాయా, పలానా బ్రహ్మం గారు నమ్మినాడు, సిద్ధయ్య గారు ఆగమైనారంటే నీకు పేరు కాదు, చెడ్డ పేరు నా భక్తు ముందు. నన్ను నమ్ముకుంటే రెండు విధాలా బాగుపడాలా. ఆడవయ్యే పద్ధతులు అందరూ మనకు లేదు రాదు. సరే మన ఇంటికి పోయి పెళ్లి చేసుకుంటే 5 మగపిల్లలు. సిద్ధయ్య గారికి 5 మగపిల్లలు. ఆయన శివ సమాధి అయితే ఆయన పెద్ద కొడుకు పేరయ్య గారు కూడా శివ సమాధి. ఆ స్థాయి ఆయనకు వచ్చింది. బ్రహ్మం గారి కొడుకులో రావా, బ్రహ్మం గారి పెద్ద కొడుకు కూతురు ఈశ్వరమ్మ గారికి ఆ స్థాయి ఇచ్చింది, జీవ సమాధి స్థితి వచ్చింది. ఇవాళ మన నలుగురు మానవులై లోకంలో ప్రకాశిస్తా ఉన్నారు. తజమాడు సహజ జీవనంగా ఏదో జీవనం గడుపుతున్నారు, వెళ్తున్నారు. వీళ్ళు ఆత్మజీవనంలో 20 మహానుభావులుగా ప్రకాశిస్తా ఉన్నారు. సిద్ధయ్య గారు నెత్తిని పెట్టుకొని పొందాడు బాగుపోడు. నేను చూసినాను బ్రహ్మాన్ని, నాలో చూసినాను, ఆ బ్రహ్మాన్ని చూసుకుంటే పోతుంది బాగుంది మాత్రం. ముడుమాలకే బ్రహ్మం గారు ఉన్న కదిమలై పనికి అది దూరం ఉంది. ఈ నడుమధ్య గ్రామాలు పొడుగులాలపల్లి అనే గ్రామం వచ్చింది. ఆయన దోమలు పోతుంది. అక్కడ ముస్లిం గారు, కర్ణం గారు, తెలకాపు గారు అనేక మంది గ్రామస్తులు పేద రచ్చబండనే కూర్చొని ఉన్నారు, వ్యవహారం మాట్లాడుతూ ఉన్నారు. మరి కర్ణం గారు మేధావి కదా, రే సిద్ధారుడు అరే ఆయనకు అయ్యా అంటడా, ఆ ధనం తెచ్చా, మరి కులం తెచ్చా, చదువు తెచ్చా. రే సిద్ధారుడు సార్ నమస్కారం అయ్యా, నీ గురువు గారు సాగుకు పోయింది అంతగా అంతగా ఆయనకు వచ్చింది. నేను బాలేదుగా, எனக்கு అవసరం ఉంది. ఆ శివ సమాధిలో పోయింది ఆయన, పోయినాడు. మరి నామం చేసి నీకేమిచ్చిండ్రా? ఇంకా ఆయన పాడుగుడు యోగదండం శిఖాపతిగా తేనె వెళ్తాడు. అడిగిపోయిన శిల్పులను పెట్టుకొని అడిగిపోయిన ఉంగరమును పట్టుకోనున్న బద్దను రాసినటువంటి చాలా పెద్ద గ్రంథం అలా నీకు ఇచ్చినది అంటాడు. దశావతారం ఏంద్రా, నేను గొడ్డునా, నేను చెంచుడా, దశావతారం నమ్మంటావా అంటాడు. నీకు దండం పెడితే నిన్నంటలేదు. ఈ ముస్లిం గారు ఆవుపోయ్యా అయిందో నేను అర్థన్నాది, దాన్ని తులుచుకుని నిన్ను రేపు కనేటట్టున్నది, దాన్ని పులి పడుతున్నది, దాన్ని కలిగినాను. ఎవడన్నా నమ్ముతురా? ఎవడన్నా నమ్ముతురా? మేము అంత పిచ్చోళ్ళు ఆధారపడుతున్నాం. తొందరపడగయా కర్ణం గారు, మునుసుపు గారి తెలుసు నావుతాయని పులి బట్ట వాతుంటే దాన్ని కలిగిన అది పోయింది. ఎవరైనా 4 మంది తెలుసుకుంటాం. అబ్బాయి నేను 4 లేదురా, పోయినా పోయి ఆ 2 మనం తీసుకుంటాను. సరే 4 పోయి కర్ణం గారి మాట కదా, 4 మరణ పోయినా ఈయన విశేషం ఏంటది, అయా పులి ఎట్టొచ్చిందో వచ్చినది, మునుసుపు గారి తెలుసు రావు దెయ్యలు గొంతు పట్టబోయేలో దశావతులు పడినాడు సిద్ధయ్య గారు. ఆ మాటల పరిధి ఆయన అగపడ్డాడు. పులి పారిపోయింది, మళ్ళీ ఆయన మాటల పడలా, మాకు ఆయన అగపడలా. ఇది ఇలా జరిగిన కెట్టము అంటే మీరు ఒకరైనా పై మేము ఇద్దరు ఉంటామని అది ఆ 2 ఆవులు రాసేవాళ్ళు ఒకరు తీసుకొని ఇంటికి వచ్చింది. ఏందబ్బా కట్టవాళ్ళు, ఇది జరిగిన యథార్థం. ఇది ఈ మహాత్మాలే దశ అంటే పుడిపోయిందయ్యా, గుండె పగిలినారు, గుండె పగిలిపోయినారు. ఇప్పుడు ధ్యానంలో లేరు, జపంలో లేరు, యోగంలో లేరు, నామంలో లేరు, గురు సేవలో లేరు. అందుకు మూసులు గారు తెలుసుకుంటా ఉంటాయి. ఇప్పుడు నవ్వు రాసిందా, ఇప్పుడు నవ్వు రాసిందా, ఏంటి రాయిందంటే అర్థం కాదా. అర్థం కాకపోతే సరే పొరపాటు పోయినాను. ఇంటికి పోయినాక కర్ణం గారికి, మున్సిపల్ గారికి, పెదగాబు గారికి నిలబట్టట్లేదు. అడవిలో ఉన్న పులిని దశావతారం అంటే పోయిందే, ఊస కుక్క అనుకో, మనల్ని ఏం చేస్తాం, కుక్కగామా ఊస కుక్క అనుకో, మనం కుక్కలు అయినాం. అంటే గురు సేవలో ఉన్న మహాశక్తి ఎట్టాడిది అని ఆలోచించి రేతి వాడు 3 లక్షలు ఆయన కాలం పడదామని, ఆయన క్షమించే తప్ప మనం బతకడానికి కట్టలేము. ఆ జ్ఞానస్థితి వేరు, మనస్థితి వేరు. పదంలో మన అందరూ కలిసి వచ్చి ఆయన నిద్రపోతుంటే కాలం పడ్డారు. నేను చూసి ఏంటయ్యా, ఏం ఎక్కడ వచ్చారు, అయ్యా
నేను అన్న మాటకి మాత్రం సొంతకాల నుంచి ఇప్పుడు దాకా అసలు నిలవచ్చేది. నువ్వు నోరు తెరిచేదన్నా నోరు లోన ఏదన్నా వేదన కాదన్నా మేము బతికేటట్టు మాత్రం నువ్వు కరుణించి మాకు మంత్రోపదేశం చేసిందాక నీ బిడ్డను చేసుకున్నదాక మాకు మనసు స్థాపన వేదంతో ఉన్నాను. సరేదయ్యాని అప్పుడు కరణం గారికి తొలిత మంత్రం ఇచ్చినట్టు, తర్వాత ముసుగు గారికి, తర్వాత కనకాపు గారికి ఇచ్చినట్టు. ఇక ఆ రకంగా ఎంతో మందికి మంత్రాలు ఇచ్చింది. మరి ఆ రకంగా చేసినటువంటి మహనీయ మహానుభావుడు గురుసేవ చేసినందుకు 12 సంవత్సరాలు చేసినందుకు మా తాత 100 దాకా బతికినైతే రాన్నేనంట, మయ 90 దాకా బతికినైతే రాన్నేనంట, నాకు 70 వచ్చి రాన్నేనంట. నువ్వు చేసిన లాభం ఉండాలా? కుక్క బతికింది పిల్లవగానే పోయింది, 10 బతికింది పిల్లవగానే పోయింది, కోడి బతికింది పిల్లవగానే పోయింది, పిసుక బతికింది పిల్లవగానే పోయింది. నువ్వు అంతేనా? నేను అనుకుంటా వాటి పిల్లలు అయిపోయి నీ పిల్లలు అయిపోయించుకోండి. నేను నాడగట్టా నేడగట్టా అనుకుంటున్నాను. గిజిగాడి పెట్ట ఆట అంతస్తులు నువ్వు ఎన్ని అంతస్తులు ఏంటివే? డాబే కట్టే తోటకు శాత కాదు, నీకు డాబా కట్టే తోటకు శాత కాదు. గిజిగాడి పెట్ట ఆట అంతస్తులు వచ్చింది. మరి నువ్వేం అంతస్తులు పెట్టినావు నీ జీవితంలో? నువ్వు తెచ్చేది చెప్పాడా? శరీరం పెట్టాల్సి వచ్చింది హరిస్వరూపం, అది చెయ్యి అది కాదు. హరిచ్చిన దివ్య స్వరూపునే నీకు ఇచ్చేది. మరి నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? నువ్వు చేసిన ఘనకార్యం ఉండాలిగా. ఈ శరీరం ఉన్న ఘనమైన పని ఏంటంటే దైవాన్ని స్మరణ చేయటం. నీ పని నువ్వు చేసుకో, సంసారానికి కావలసిన పని నువ్వు చేసుకో. దైవాన్ని నామాన్ని ఉచ్చరించు, ధ్యానం చేసుకో, జపం చేసుకో, యోగం చేసుకో, పెద్దల సేవ చేసుకో, పూజ చేసుకో, యోగం చేసుకో, తపస్సు చేసుకో, అవతరించే అవధూత లక్షణాలు సాధించుకో. ఈ శరీరం మీద మమకారం ఉంటే నిరంబరిగా మాత్రం నీకు మహాచితై నిరంతరం పూజనీయ స్థానం. సంసారం చేసినా నేను తెచ్చావు, సంసారం చేసినా నేను తెచ్చాడు సరిచేసినట్టు. నువ్వు బతికితే ఏంటంట? బతికితే లాభం వచ్చి, నువ్వు తెచ్చే నష్టం వచ్చి. బతికినా సచ్చినా లాభం ఏంటంటే బ్రహ్మాన్ని స్వరించడం కలిగితే లాభం నేనన్నాడు. ఈ మాట అర్జునుడు అడిగింది కృష్ణుడు. ఏమయ్యా నువ్వు భక్తులు అన్నావు, ఈ భక్తి మేము శ్రమ చేస్తాం, మోక్షం లేకుండా ధ్యానం బాండి కొన్ని సంగతి. భయపడకాచిన అసలు భయపడాల్సిన అవసరం లేదు. నన్ను నమ్మినాక భయపడే పరిస్థితులు. ఎందుకని నా కాడికి 100 మెట్లు ఉన్నాయి నువ్వు రావటానికి. 4 మెట్లెక్కి ఆగిపోయింది. మళ్ళీ నీకు మానవ జన్మనిచ్చి మళ్ళీ నేను గురువుగా వచ్చి 4వ మెట్ల నుంచే నేను ఎక్కేటట్టు నేను చెప్తాను. మళ్ళీ 10 మెట్లు ఎక్కిరు, మళ్ళీ నీ పొందిపోయింది. మళ్ళీ 10వ మెట్టు కానీ చేసేస్తానే గురువుగా వచ్చి నీకు మానవ శరీరం ఇచ్చింది. అక్కడి నుంచి 50 మెట్లు ఎక్కిరు. 50 మెట్లు ఎక్కినా 10 కాదు, 100 మెట్లు ఎక్కలేదా? మళ్ళీ 10 కాబట్టి నీకు మళ్ళీ జన్మనిస్తా, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కేస్తా. ఈసారి 90 మెట్లు ఎక్కిరు, ఇంకా 10 ఉన్నాయి. ఆ కొరత వచ్చిందాక ఈసారి జన్మించి ఆ కొరత కానీ సరి చేస్తా. ఇట్లా సరి చేసిన వాళ్ళు నా జీవితంలో నేను చూసాను. రాజుపాలెం నాగేశ్వర స్వామి గారు 13 సంవత్సరాలప్పుడు కళ్ళు మూసుకుంటే తిన్నది లేదు, అన్నది లేదు, సుగది లేదు, బయటికి పోయేది లేదు. కూర్చొని యోగంలో కూర్చుంటే 40-45 సంవత్సరాలు ఆమె ఉంటుంది. నా కళ్ళతో నేను చూశాను. ఆమె బయటకు వచ్చినప్పుడు నా కళ్ళతో నేను చూశాను. ఆ గాయత్రి కొరత తీసుకుంది, బయటికి వెళ్ళిపోయింది. మరి జీవితంలో కొరత ఉండేలా కొద్దిగా వచ్చిపోయింది. మరి ఈ రకంగా మనం చేస్తే తపస్సుగా ఆడాలి పోవా. ఈ బొమ్మలో బాబు వచ్చినాయి, దైవశ్రమ చేస్తున్నాం కదా, చేసిందే పదుగా ఒకవేళ నువ్వు భయపడగా బుద్ధి లేదు. నిన్ను జన్మ చేసిన దాన్ని బట్టి, నువ్వు చేసిన దాన్ని బట్టి నేను ఇయ్యాల్సిన జన్మలు ఇస్తాను. భక్తులు ఎవరో పుట్టిస్తా, మొదటి నుంచి భక్తులు. జ్ఞానం ఎవరో పుట్టిస్తా,
జ్ఞాన విచారణ చేపిస్తారు. యోగం ఎలా పుట్టిద్దా? నిరంతరం యోగ మార్గం చేపిస్తారు. తపస్సును ఎలా పుట్టిద్దా? నిరంతరం తపస్సుకే బయటికి పంపిస్తా. అవధూతలు ఎలా పుట్టిద్దా? నిన్ను అక్కడి నుంచి అవతరించేటట్టు చేస్తా. లేదు నీకు ధనం లేదని కొరతగా ఉన్నాం, పెద్ద శ్రీమంతుడు పుట్టిస్తా. ధనం లేదని కూడా భయపడగాదు. నిన్ను ఎక్కడ పుట్టించాలో అది నేను చూసుకుంటా. కర్మ చెయ్యడం వరకే మీ వంతు, దానికి ఫలితం ఇవ్వటం నా వంతు. నేను కాదు. నువ్వు తప్పు చేసే కర్మ చేసినా శిక్షత, జ్ఞానం చేసే కర్మ ఇచ్చినా మోక్షం. నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఆ మహాఫల ఫలితం నీకు ఇస్తా. ఇయ్యడానికే నేనుంది, నువ్వు భయపడాల్సిన పని లేదు అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పి. అందుకని ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? దైవనామాన్ని ఉచ్చరించే మానవుడే ఉన్న భయపడాల్సిన అవసరం ఉందా? లేదని పెద్దలు చేర్చారు. ఒకవేళ దైవనామం స్వరం చేసినా నాకు తప్పు ఉంది, అనేక పాపాలని అనేక చెడ్డ పనులు చేసినా శ్రద్ధలు వాటిని చేసినా నా పరిస్థితి ఏంది? దాని స్థితి ఏంటంటే అర్జునుడే ముందు కూర్చుని అడిగి, భయపడగాకు, నువ్వు భయపడగాకు, నా కాడికి రాకముందులో ఎన్నోని నేను జ్ఞానము అనే నింపుతున్న మంత్రమే జ్ఞానం మంత్రం. అయితే ఆ మంత్రాన్ని ఉచ్చరించిన తరువాత నీ దేహంలో ఉన్న కర్మలు మొత్తం సౌరంగా కావుతా ఉంటుంది. 10 వల్ల కైట్లో పక్కన పెట్టినారు, కైట్లో దాన్ని మాట పెట్టారు ఉండదా? గాలి వేలకి 10 కాలి బోల్డ్ అయింది. బోల్డ్ పనాలి గాలి వేలే కలిసి బోల్డ్ పడుకోకుండా ఉండాలి. అట్టగానే ఈ శరీరంలో కర్మ బలాలు, పాప బలాలు, అమాయక బలాలు ఎన్నున్నా గురుమంత్రాన్ని బాగా దివ్యంగా ఉచ్చరిస్తే ఆ అజ్ఞాన కర్మలు మొత్తం కాలి పోలేసారు. నువ్వు భయపడలేదు. నన్ను నమ్మిందాక నా దగ్గరకు వచ్చిందాకని వచ్చినాక నీ సంగతి నేను చూసుకుంటాను. అయితే పరమాత్మ వచ్చిన తర్వాత ఎలా చూసుకుంటాడు అనేది మనం కోరుతున్నాను. ఎలా అంటే ఒకరికి శైల చేస్తే అభివృద్ధి అమ్మాయి అట్లా అన్నాం అనుకో, ఎమ్మటి ఆ పని ఏంటో అమ్మటి అర్థమైంది. ఒకరు చూసిన అర్థం కాదు, చెబితేనే అర్థమైంది. ఒకరు చెప్పిన అర్థం కాదు, చిడితేనే అర్థమైంది. ఒకరు తిట్టిన అర్థం కాదు, తంతేనే అర్థమైంది. తల్లి దాకా పని చేయడం అన్నమాట. అందుకని శైల చేయగానే శైలం అందుకునేవాడు దివ్య జ్ఞాని, చెప్పని వేసేసేవాడు భక్తుడు, చెప్పినా చేయనటువంటి వాడు తోడుపోతుంది అహంకారి, రాక్షసత్వం అన్నమాట. ఇక ప్రసాదితానందం కలిగిన వాడికి తల్లి చేరే అర్థం. భగవంతుని సేవ తన్నైనా చేపుతాడు, తిట్టైనా చేపుతాడు, కొట్టైనా చేపుతాడు. ఎందుకని ఇంట్లో ఎప్పుడు వచ్చినాయి, ఒంటో రోగాలు వచ్చినాయి, అప్పుడన్నా ఆ దేవుడని నేను ఇలా భజనకు రాను, అది పూజకు రాను, గురువు గారు వచ్చి ఫోన్కి వస్తున్నా, నాకేమో నాకు ఆయన మా ఆయన చెప్పి మాత్రం నాకు తెలియదా అని అలాంటి రేపు వారం వచ్చింది. ఇంట్లో ఫోన్ పెట్టే గతులు నీ మొహం చూస్తే పెట్టు. ఎందుకని పెట్టు? నువ్వు ఓడి పెట్టలేవుగా, నువ్వు కనిపించాడు చూస్తే పెట్టాడు. ఇప్పుడు అనవా దేవుడని, ఇప్పుడు అనవా వానాకలాయా, ఇంట్లో బాబాయా, దేవుడైన అంటవాడుగా తండ్రి అయినా అని పెద్దలు భగవంతుడు. కొంతమందికి తండ్రి అర్థమైంది, బాగు చేస్తే అర్థం కాదు. కొంతమందికి తిరిగి అర్థమైంది, నీకు బుద్ధి లేదురా, కొడుకాటం వచ్చా, కూతురాటం వచ్చా, కోళ్ళాటం వచ్చా, అల్లుగాటం వచ్చా, మనగాటం వచ్చా, నీకు ఇవన్నీ కూడా బుద్ధి కాదేమో చేస్తే ఇప్పుడు మార్చుకోవాలనుకుంటు, ఇప్పుడు మార్చుకోవాలి దైవాన్ని. ఒకటి కదా ఇన్ని చేసిన వాళ్ళు నువ్వు ఎన్ని వయసు వచ్చే ఇంకా జరిగింది అంటే ఇది కూడా కరెక్ట్ అయినా అప్పుడు అర్థం. అసలు నువ్వేంది రాష్ట్రాలు పనిచేస్తున్న ఒకరు చెప్పని అర్థం, ఒకరు సైగ చేసి సూచన అర్థం. నా జీవితం ఈ రకంగా బాగు చేసుకోవాలా అని. బాగైతే డబ్బులు వస్తే బాగా, బంగారం వస్తే బాగా, పదవులు వస్తే బాగా, నేల వస్తే బాగా కాదు. నీలో అజ్ఞాన గుణాలు బాగుంటనే నువ్వు ఏం వస్తే బాగుపడ్డాయనేది నీ భ్రమ, అవి కరెక్ట్ కాదు.
నీలో దేహములో ఉన్న 96 తత్వాల్లో అజ్ఞాన గుణాలు, అష్టమదాలు, అరిషడ్వర్గాలు, త్రిగుణాలు, వ్యసనాలు, తాపత్రయాదులు, ఈశ్వరత్రయాదులు, వాసనత్రయాదులు అనే గుణాలు ఉన్నాయి ఈ శరీరం. వాటిని నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకోగలిగినదు ఎన్ని గుణాలు ఉన్నావు. ఒక్క చెడ్డల వాడు మర్చిపోయిన వాడికి గురువు గారు మాట చెప్పాడు. ఒక్క అలవాటు కనుక చెడ్డల వాడు మర్చిపోతే వాడి దేహంలో 96 చెడ్డ గుణాల్లో వాసన మర్చిపోతుంది. గురువు గారు చెప్పిన ఒక్కరి చెడ్డ గుణం మారులా వాడి బ్రతుకంతా మారుతుంది. ఎందుకంటే ఒకటే పాపం 100 ఎకరాలు ఇది నీకు మంచిది కాదు అనడంతో గురువు గారు కరెక్ట్ గా దాన్ని మాట్లాడు. ఒక్కడి కనుక పోయిందనుకో దేహంలో 96 గుణాలు నెయ్యి సన్నగా ఉన్నది. దీనికి ఒక చిన్న కథ అవుతాను మనకి పెద్దలు. ఒక అతను బాగా దొంగతనం చేసి బతుకుతాడు. ఓడి దొరకడం పాపం మానదు. ఆ ఊళ్ళో గురువు గారు ఒక ఆశ్రమం పెట్టుకొని బాగా ప్రశాంతంగా ఉంటాడు. ఈ గురువు గారు ఏం చేస్తున్నారు, అవతల గ్రామంలో మా ఇంటికి రావాలైనా మా ఊళ్ళో అమ్మాయి కార్యక్రమాలు ఉన్నాయి, మరి దానికి 4 మాటలు చెప్పి అమ్మాయికి అక్షతలు వేసుకోవాలన్నాయన. సరేనా అక్కడికి పోయినాక 4 మాటలు అందరూ తీసి చెప్పినాడు. ఆ అమ్మాయికి అక్షతలు వేసినాడు. మొత్తాన్ని చెప్పి బయలుదేరి ఊళ్ళో అతను ఏమంటే ఈ ఇంటి కాడికి వచ్చేకల్లా 12:30 అయింది. వాడు వాకిట్లో బయటకు వచ్చినాడు. దొంగతనం బయటికి రాని ఏం చేస్తుండు, గురువు గారు ఎదురున్నాడు. వాకిట్లో గురువు గారు ఎదురైండు. ఏ మహానుభావ అన్నారు కావాలని పెట్టాను. గురువు గారు దండం పెట్టేది చేస్తారు, ఆశీర్వచనం చేస్తారు. ఆశీర్వచనం చేశాడు. గురువు గారు అబ్బా 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 ఎన్నాళ్ళు నాకు ఎదురున్నావు, నువ్వు మహానుభావులు ఎదురు కాబట్టి వెనక నాకు సొమ్ము బాగా దొరికితే నీకు సొమ్ము నాకు సొమ్ము. ఏమిలా పని అంటూ దొంగతనం నీ పోనైతే నీకు దొంగతనం నాకెదురుగా, నువ్వు తినేది కాదు నాకెదురుగా దొంగశీలు నా వద్దులయ్యాడు. కదుగురు గారు నువ్వు ఎదురైనవు కాబట్టి ఎవరు సభలు జరగండి, ఏదన్నా నేను సభలు నాకు సభలు బయటికి నాకు సభ ఇస్తానన్నారు. వరసములు ఏం చేసిందో రాజు రాలిపోయాడు. ఓ మోసినంత బంగారు, ఏనుగల మోసిన బంగారు, ఇది ఎంత మాత్రం పాపం. ఏనుగల మోసినంత బంగారు, వజ్రాలు మేరం కలిగి 3 ఉన్నాయి. అందులో మరి బంగారం సంసారగా డబ్బులు ఉన్నాయి. కొద్దిగా డబ్బులు కొద్దిగా ఎండి మోసినంత బంగారం 2 వజ్రాలు తీసుకుంటూ 3 వజ్రాలు. ఏనుగలు మోసేంత బంగారం పోయేదాన్ని ఎంత పోతే ఏమైంది. ఇక్కడ మోసేంత కట్టుకున్నారు. సరాసరి గురువు గారి ఇంటికి వచ్చినాడు. అప్పుడు 3 అయింది. తలుపు కట్టాడు. గురువు గారు ఏదయ్యాను తలుపు రాగానే ఆయన ఇంట్లో చేసుకుని కరెక్ట్ మాత్రం కోపస్వాలం చేస్తుంది. ఏంటిగా అయ్యాను ఎన్నెలు మాటప్పుడు మహానుభావులు ఎదురైనావు, ఇది జీవితం వాడు దొంగతనానికి వాళ్ళంత ధనం దొరికినాడే, నీకు సభలు నాకు సభలు. ఊరినైనా నువ్వు పిల్లగల్లోని నేనేం ఒంట్లోని నాకు కాగి వచ్చే భక్తులు నాకు ఇంత అన్నం పెడతారు, నాకు కాగి అవసరం అయితే అంత ధనం ఇస్తారు, నాకే ఇబ్బంది లేదయా. నీ సొమ్మితే మరి నేను నిద్రపోవాలి కాపలా ఉండాలా, ఈ సొమ్ము నా వద్దురా, నీ సొమ్మును వెత్తలుకోయాను. అట్టగాదు గురువు గారు నేను మాట తప్పను, మహాత్ములు నువ్వుతో మాట్లాడినాక మాట తప్పకూడదు నేను చెప్తాను. ఉదయనైనా నేను చెప్పినట్టేనా ఈ సొమ్ము నాకొద్దు, నీ సొంత సొమ్ము ఏదన్నా ఉంటే నాకు ఇవ్వాలి. నాకు ఆ సొమ్ము చాలా ఉంటుంది గారు. తాగుబోతనం ఉంది, దొంగతనం ఉంది, వ్యభిచారతనం ఉంది, కుట్రతనం ఉంది, అడ్డం వచ్చే కూనికోతనం ఉంది, మనగాడి ధనం ఉంది, మాటలొచ్చే పాంచతను కళ తీసుకునే ధనం వచ్చింది. నీ ఇష్టం వచ్చింది ఏదనుకోండి. నా కారణం సొమ్మిది నీ ఇష్టం వాళ్ళు. ఇన్ని సొమ్ములు నీ కారణం కదా, ఒక్కడి కోరుకుంటా నాకు ఇస్తా ఉన్నాను. అదేంటి గురువు గారిని మాట తప్పుతున్నా కొడుతా, నువ్వేం కోరుకున్నా నీకు ఒకటి ఇస్తాను. అబద్ధం ఆడను అన్నాకి అబద్ధానికి సత్యం వాడుకున్నాను. ఇచ్చినప్పుడు అబద్ధం రాను, అబద్ధం నీకు ఇచ్చా
సత్యాన్ని నేను తీసుకున్నా, నేను సత్యాన్ని ఇవ్వాలి అబద్ధం ఆడు గురువు గారు. సరే రమణ నచ్చిన ఇంటికి పోయినాడు, పండుకున్నాడు. ఇక తెల్లారి బ్రహ్మాండంగా మోసాలతో సారాలతో బ్రహ్మాండం జరుగుతుంది. సాయంకాలం పోయినా అదే అదే రారా అదే రారా అని తిట్టున్నాను సారాయికి. ఏందిరా మంచి చూపు వచ్చింది ఆనంద వచ్చినాడు. సన్నాసుడు రాత్రి రాజుగారు దొంగతనం చేశాను అబద్ధం ఆడుకుంటున్నా. రాత్రి దొంగతనం చేశాడు రాజుగారి ఇంట్లో అన్నాడు. ఆ మెడల్ బయలుదేరి 10 మంది పిల్లలు 1 లక్ష మంది దాని వాళ్ళు బయలుదేరి వస్తా ఉన్నారు. ఒకడేమో ఈ ఊరు పార్టీ ఈ ఊరు రాజుగారు జరుగుతుంది. రాత్రి నేను దొంగతనం పండుగ గురువులలో పలానో రోజునాడు సరళమని బట్టలు పంపించాడు. బట్టు పంపించి ఆయన నిద్రపోతాం. నిద్రపోయాడు లేచిండు. రాత్రి నువ్వు యాడికి పోయావు రాదు రాజుగారు దొంగతనం చేశాను. మయం వరా అయ్యవురా అబద్ధం ఆడుకొని చెప్పి నువ్వు పోదా అన్నాడు. రాజుగారి సభలో వెనక 1000 మంది ఉన్నారు రాజుగారికి ఎదురుగా. స్వామి నమస్కారం అయ్యాడు. కూర్చో ఏంటి రాత్రి ఆడిపోయినాను, రాత్రి నేను దొంగతనానికి పోయినాను. ఏం చేసిపోయినావు? కొద్దిగా డబ్బులు కొద్దిగా ఎన్ని మోసినంత బంగారం 2 వజ్రాలు చేసిపోయినాను. అబ్బాయి మంత్రి మొహమ్మద్ చూసినప్పుడు 3 వజ్రాలు చేసిపోయినాను అంటే మంత్రి. మా మంత్రి 3 వజ్రాలు చేసిపోయినాడు అంటున్నావు, నువ్వేమో 2 వజ్రాలు అన్నావు. అంతా మంచివాడు అనుకున్నాడు. నీ అమ్మాయి ఎవడురా నువ్వు? నేను ఇన్నాళ్ళ ముందు దొంగతనం చేస్తే ఒక్కడికి దొరకలేదు. అబద్ధం అనేలాగా రాత్రి గురువు గారికి ఇచ్చానా? నాకు నన్ను గురువు గారు ఎదురైనా మహాంబోడు మన ఊళ్ళో ఉన్న పెద్దయినా నేను సగం ఇచ్చే చెప్తానన్నాను. దొంగతనానికి పోయి దొరికితే అన్నాను. వదినైనా నా వద్దన్నారాయన. అయినా నేను దొరికిన ప్రకారం ఆయనకి ప్రాణం పంచాలని 3 చేసి మాపోయి వడ్డే చేసిపోయాను. నల్లది ఎవరి నాకాడుంది, పచ్చడి ఆడనే ఉంది వచ్చాడు. ఎవడరా నువ్వు? గురువు గారు నా వద్దు ఉంచుకోపోరా అన్నాడు. నేను గురువు గారికి నాకు ఏదన్నా ఇస్తా తీసుకోమంటే అబద్ధం నాకు అన్నాడు. నేను గురువు గారికి అబద్ధం ఇచ్చి సత్యాన్ని నేను తీసుకున్నాను. అబద్ధం నేను పొరపాటు కూడా లంజలను తంతాను అనుకున్నాను. అది ఆడ చూడాలి లేదా? అరే మంత్రి గారి స్వాగతం చేయండి. మంత్రి గారి స్వాగతం చేస్తే వాళ్ళు ఇప్పుడు దొంగ వాడగిరా. అరే మంత్రి నా వచ్చినాను, మంత్రిగా ఉండి నువ్వు దొంగతనం చేసి నా సొంతం నువ్వు వాడి వచ్చినానని చెబుతారా? నీకు ఈ ఉద్యోగం క్యాన్సర్. ఈ రేపటి నుంచి మంచిది కాదు, ఇవాళ ఇప్పుడే మంచిది కాదు. ఇదేదయ్యా దొంగ చూసుకున్నాను. వాడి జన్మలో అబద్ధం ఆడరు. వాడి జన్మలో ఇన్న అబద్ధం ఆడారా? వాడు గురువు గారికి ఇచ్చేసింది అయిపోయినది. వాడు ఆడరా ఈనాటి నుంచి వాడు సత్యవంతుడురా. అట్టాడు నాకు ఆడున్నారా? సత్యంగా చెప్పేవాడు నాకు అవసరం కానీ వీడు మంచిది రాదు. నీ ఉద్యోగం ఎందుకు బాగుంటుంది? ఆ వచ్చిన వాడు పెట్టినాడు అడుగు. మరి నన్నేం చేయమంటావయ్యాను? వదిలేను తెలంగాణలో గురువు రాయించుకోమను కదా, ఇలా ఇచ్చుకో. నాకు ఏడేళ్ళు మోసేంత బంగారం ఉంది. ఓ అట్టాకి ఉంచుకోపా. కానీ ఇక్కడ నుంచి నీకు కావాల్సిన జీవితం తీసుకో, కావాల్సిన తీసుకో. నాకు తెలంగాణ తెలియజేస్తాను. అంతే రాజ్యాంగ భవన్. అప్పుడు గురువు గారి పోయి మళ్ళీ సాక్షాత్ నమస్కారం చేసి, ఏదిరా అయ్యా మహానుభావ, పెద్దలంటే నాకు అర్థం కాలేదు. పెద్దల స్నేహం పట్టినా పెద్దల మాటలు నన్నినా పెద్ద అయితే సంగతి ఇవాళ అర్థమైనది. నీ ఒక్క మాట నమ్మితే నాకు ఇవాళ మంత్రి పదవి వచ్చింది. ఎనాము దొంగతనం వచ్చింది, దొంగడు అనే పేరు వచ్చింది. ఇవాళ మంత్రి పదవి వచ్చింది. కాబట్టి మన ఆశ్రమానికి ఎంతమంది వచ్చినా ఇక మంది ఖర్చు. ఎందుకంటే బంగారం ఉండే వజ్రాలుందా, నాకు చేత ఉండే. నీకు ఇంకొక సేవ పనిలేదు. నువ్వు తండ్రిని మేము బిడ్డని. మాకు మంత్రోపదేశం చేయి. నీ సేవ చేసుకుంటూ కూర్చొని ఎంతమంది వచ్చినా నేను వదిలిపెడతాం. ఇంకొకరు సొమ్ముతో మనకు అవసరమే లేదు. తండ్రిగా నిన్ను మేము పూజ చేస్తామని నిరంతరం భార్య భర్త బిడ్డలు పూజ చేసుకుంటా అనేక మంది వచ్చి అన్నం పెట్టుకుంటా గురువు గారు మంత్రం చేసుకుంటే ఆ ఆశ్రమానికి మళ్ళీ గురువు వాడు. ఆ ఆశ్రమానికి గురువు వాడు. ఇప్పుడు ఒక్క రోజు పెడితే ఏమైంది? కావాల్సినంత వేరు పెద్దల మాటని ఒక్క చెడ్డ కూడా వదిలిపెడితే కావాల్సినంత
మరి మరి చెడ్డ చేతులందరూ మనం ఒక్క చెడ్డ కూడా వదులుతామా? ఎన్ని చెప్పిన వాళ్ళు మనం అంతే ఉంచుకున్నావా? ఒక్క చెడ్డ గుణాన్ని కనుక వదిలితే 100 చెడ్డ గుణాలు వాటి తగ్గిపోతాం. ఇక ఉన్నదేంటి? గుణాలు మొత్తం మంచిగా ఉంది. మంచి గుణాలు ఉంటేమైండు? మహనీయుడు, మహానుభావుడైదు. వాడే పెద్ద పూజ్యుడు, వాడే పెద్ద పూజ్యుడై. అందుకని మానవుడు ఒక్క గుణాన్ని నమ్ముకోవాలంటే గురువుడు నమ్ముకోవాలి. గురువుడు నమ్ముకున్న తర్వాత మహాస్థితి రావడానికి కారణం సిద్ధయ్య గారు నమ్మబట్టి ఏమంతటి మారీడైంది. సిద్ధయ్య గారు నమ్మలేదనుకో ఏమంతటి మారీడు అంటున్నా. ఆ ఊళ్ళో ముడుమాలలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ముడుమాల కింద మనకి ఎంత దూరం ఉంది? 300 కిలోమీటర్ల దూరం ఉంది. మరి ఇంత లెక్క జనం లేదా? ఉండొచ్చు. ఆ స్థాయి ఒక్క గురువు గారి సేవ చేస్తే ఇంతటి మహాస్థితి వచ్చింది సిద్ధయ్య గారికి. అందుకని ఎప్పుడైతే మనము నమ్మి సేవ చేస్తామో అంతటి మహాస్థితి రావడానికి కారణమైందనమాట. అందుకని నమ్మి సేవ చేసిన వాడు చెడ్డోడు లేదు, నమ్మకుండా బాగుపడ్డోడు కూడా లేదని కృష్ణ మాత్రం చెప్పింది. నన్ను నమ్మి చెడ్డోడు లేదు అంచన, నన్ను నమ్మక బాగుపడ్డోడు కూడా లేదు అంచన అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తుంది. అందుకని దైవాన్ని మనం నమ్ముదామా? ₹10 అయితే అమ్ముదామా? ₹10 దైవాన్ని నమ్మొచ్చు, అనాకైన దైవాన్ని నమ్మొచ్చు. అందుకని పెద్దలు నచ్చని బుద్ధి, తెలుగు లేని సంధి, జ్ఞానము ఎరగిన శుద్ధి, నిరర్థకమైన కేశవ అన్నాడు ధర్మవరం సుబ్బయ్య నాయన గారు. పెద్దలు నచ్చాల. పెద్దలు నచ్చాలంటే మంచి పనులు చేస్తారా? గ్రామాలు చూపిస్తారా? బంగారం పోతే బంగారం చూపిస్తారా? పువ్వు కొట్టి చూపిస్తారా? మంచి పనులు ఏ మానవులైతే చేస్తారో వాళ్ళని పెద్దలు నచ్చుతారు. పెద్దలు వాళ్ళని మెచ్చుతారు. వాళ్ళ మెప్పు మహోన్నతమైన మహాస్థానానికి రావడానికి కారణం. మరి ఈ గ్రామంలో ఆ రోజు రమణయ్య రోజుల్లో చూడకండి సాకలు హనుమంతు గారు ఒక ఆయన, అవుతు పున్నారెడ్డి గారు తుమ్మల చెరువు ఒక ఆయన, వీళ్ళంతా ఆ రోజులు అనేక మంది పెద్దలంటే మనకి దీన్ని పెద్దలు చెప్పింది మాట్లాడు. మరి వాళ్ళంతా వచ్చి అనేక రకాలకి ఈ గ్రామంలో సత్సంగం జరిగిందట. మరి అంతకుముందే పెద్దలు మహాత్ములు ఎక్కడ చేశారో మనకు తెలియదు. రమణీనాయుడు గారు గారికి ఈ గ్రామానికి అనేక మంది పెద్దలు వస్తా ఉన్నారు. అనేక మంది వచ్చి అనేక రకాలుగా గ్రామానికి ఆ జ్ఞాన ధారణ పోతూనే ఉన్నారు. అయితే దానికి గ్రామం మంచిది, అసలు గ్రామంలో మంచిది. మంచివాడు కాకపోతే మరి ఎక్కడన్నా గాయాలు చేయాలి దాకా అంటే ఇదే గుణం ఈ ఊళ్ళో ఉంది. చెప్పడానికి కారణం ఏంటంటే పెద్దలను అనుసరించే అలవాటు ఈ గ్రామానికి. పెద్దలను అనుసరించలేదనుకో, పెద్దలు చెప్పింది చేయలేదనుకో, వాళ్ళు రెండోసారి ఇక్కడ రావటైతే పెద్దలు చెప్పినట్టు పెద్దల మాట ఆలోచించి పెద్దల మాట ఆచరిస్తుంటే ఈ గ్రామం మంచి రావడానికి, కీర్తి రావడానికి, మహాప్రకాశం రావడానికి ఒక అవకాశం. మరి శనగాలపాడు అనే గ్రామం మాట నేను అనేక సార్లు తింటున్నాను. ఇది రమణయ్య గారి తత్వాలు పడుతుంది. ఏం ఇచ్చాను? జ్ఞానధనాన్ని ఊళ్ళోకి ఇచ్చింది. పోయి ఆయన ఈ ఊళ్ళో ఆయన అనుపాలి. ఇక్కడ బంధువులు ఉండి ఆయన తెచ్చుకున్నారు. జ్ఞానత్వం ఎట్లా బంధువులు కూడా ఆయన తెచ్చుకున్నారు. మరి అంత చీచి అంత వేస్తే మళ్ళీ ఏడు నుంచి అనుపాలి పోయి ఆయన్నే జీవనాన్ని దాటిపోయింది. మరి అలా ఇలాంటి పోయి ఆరాధన జరుగుతున్నాయి. 3 ఆరాధనలు పోయిన ఆయన ఆరాధన. మరి ఇప్పుడు జరుగుతున్న తెలియదు. 3 మాత్రం రమణయ్య గారి ఆరాధన అంటే నేను 3 సార్లు పోయి. మరి మహానుభావుడు మరి చేసుకున్న మహాబలం పోయిందా? పోయి ఇప్పుడు పడుకోవాలి. అప్పుడు పాటు కాదు, ఇప్పుడు పడుకోవాలి. జరుగుతూనే ఉంది. ఎందుకని అక్షరం శాశ్వతమైంది కనుక, అక్షరమే బ్రహ్మం కనుక, అక్షరమే దైవం కనుక అది మహాప్రకాశంగా ప్రకాశిస్తా ఉంది. అందుకని ఈ గ్రామానికి అటువంటి పెద్దలు రావడానికి కారణం అసలు పెద్ద మనిషి ముందు ఉంటేనే అటువంటి కూడా వచ్చింది. ఇదే వాడే లేదు. సిద్ధమైన అయిపోతుందంట. ఒకవేళ సిద్ధవాళ్ళు ఆదరించి అన్నం పెట్టేవాళ్ళు ఎలా కూర్చోందంట.
చెప్పేవాళ్ళు వచ్చారు చెబుదాం అనుకోండు ఆలోచించి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఉంటాడా మొగ్గుడు పోతాడా ముందు అన్నం పెట్టినా కదా వచ్చినా ఉండలేదు. అందుకని మొదటి నుంచి ఇవాళ కాకుండా 70 ఏళ్ళ అవతల నుంచి కూడా మరి ఈ ఊళ్ళో ఆదరించే గుణాలు ఆలోచించే గుణాలు మరి దాన్ని ఆచరించే గుణాలు అంతో ఎంతో ఉండబట్టి ఈ గ్రామానికి మహోన్నతమైన మహాకీర్తి రమణీనారాయణ గారి నుంచి ఈనాటి వరకు అది ప్రకాశించే సాగుతాం. భక్తే ధనం. బ్రహ్మం గారు మాట్లాడారు ఏమన్నంటే భక్తి లేని గ్రామాలు గుడలు వాడతాయని, భక్తి లేని శరీరాలు గుడలు వాడతాయని. ధనవంతి గారు భక్తి లేక మనస్తృప్తి లేక, భక్తి లేనటువంటి మానవులకు మనస్తృప్తే లేదు. వాళ్ళు ఎప్పుడు విలువలు వాడాల్సింది. నీళ్ళు లేని భూమి ఎక్కడిదో భక్తి లేని హృదయం ఆ రకంగా ఉంది. బ్రహ్మం గారు ఒక మాట అన్నాడు, భక్తి లేని గ్రామాలు మొత్తం పతనం అవుతాయని, భక్తి కలిగిన గ్రామాలు భగవంతుడి శక్తితో బలంగా నిలబడతాయి. 7 రోజుల ఊరు 7 గంటల దొడ్డి అయితాడన్న నా మాట రవ్వగూడ పనుకోవాలి. భక్తి కలిగిన వాళ్ళు మాత్రం పోవడానికి మార్గం లేదు. అందుకని గ్రామంలో భక్తి కలిగినటువంటి హృదయాలు ఉండటం ఆ గ్రామానికే పెద్ద బలం. వెనక మనకి పెద్దలు చెప్పేవాళ్ళు పాండవులు ఎవరున్నారని పెద్దవాళ్ళని అడిగినారు దుర్యోధనుడు. ఇదేంటిరా దేశమంతా తిరిగి మమ్మల్ని అడుగుతారు, నేను ఊళ్ళోనే ఉన్నాగా. నేను దేశమంతా తిరిగినాము, సంవత్సరం దగ్గరకు వచ్చినది, మాకు అర్థం కాలేదు. మీకు ఆ ప్లాన్ చేసి నేను చెప్తున్నాను. నేను తిరిగి వచ్చిన రాజ్యాల్లో ఏ రాజ్యం బాగున్నదని, విరాట్ రాజ్య నగరం బాగున్నది. పాండవులు ఆడనే ఉన్నారు. ఇదేమి అగసాట్లు వచ్చి అన్నాన్ని కూర్చొని సంవత్సరం పాటు మీ ఇంట్లో వంటం చేయటానికి అని. అన్నం అయితే ఉన్నటువంటి పాండవులు ఉన్న కాడ కాబట్టినటువంటి గ్రామం మొత్తం రాజ్యం క్షేమంగా ఉంటుంది. అంటే భక్తులు ఉన్న గ్రామం క్షేమంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పింది. చివరికి తేలింది ఏంటంటే సింహబలుడు అక్కడే చేసినాడు. సింహబలుడు సంపదైన దేవుడే ఆ 2 బొమ్మలు వచ్చారు. శివుడు ప్రజలు పట్టుకున్నాను. తేలింది అంటే మొన్ననే పోయిందిరా, నేను చెప్పేదా సంవత్సరం అయిపోయిందిరా. తెలుగు సంవత్సరాల ప్రకారంగా వాళ్ళు అయిపోయినాక పాండవులు అంత తేలిక బయటపడరా, ఇప్పుడు బయటపడరా, వాళ్ళు మనం ఏం చేయరు. ఒక్క అర్జునుడు ఎదురుకొస్తే ఎంతమంది కూడా ఏం చేయలేదు. మరి చివరికి వాళ్ళు నమ్మకం ఉంచుకొని అన్నం తిన్నందుకు ఆ రాజ్యానికి మేలు చేశారు. వాళ్ళ పిల్లని వాళ్ళ కొడుకు చేసుకొని అభిమన్యుడు చేసుకొని మరి ఆ లోకానికి ఒక మహాచక్రవర్తిగా ప్రకాశింపజేశారు. అందుకని భక్తులు ఉన్నటువంటి గ్రామాలు బలంగా ఉంటాయని బ్రహ్మంగా చెప్పినట్టుగా మరి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే పెద్దలకు తెలుసు భక్తి కలిగిన గ్రామాలు బలంగా ఉంటాయి, భక్తి కలిగిన స్థానాలు బలంగా ఉంటాయి. అందుకని వాళ్ళు పేదగా ఉండొచ్చు కానీ గ్రామం బలంగా ఉంటుంది, రాజ్యం బలంగా ఉంటుందంటే వాళ్ళ శక్తి అట్టారు. అందుకని బ్రహ్మంగా చెప్పిందండి, భక్తి లేని గ్రామాలు కానీ, భక్తి లేని గృహాలు కానీ, భక్తి లేని శరీరాలు కానీ ఊకనే ఆగమైపోతాయని. ఇంకొక మాట తేలికలో చెప్తుంది, బెండు మునుగును గుండు తేలును అన్నాడు. బ్రహ్మంగానే ఉండు, బెండు మునుగును గుండు తేలు. మనకి బాగా భాష్యంగా ఆలోచిస్తే చాలా ఇరుదమైన ప్రశ్న. భాష్యంగా ఆలోచిస్తే ఈ ప్రశ్న చాలా ఇరుదమైన ప్రశ్న. బెండు గుండు తేతే అంటే మరి చెప్పింది బ్రహ్మంగారు ఏమన్నా అబద్ధం చెబుతురా? ఉత్తరం చేస్తే అని మాట్లాడు, చెప్పింది బ్రహ్మంగారు గారు. బెండు అంటే భక్తి లేనటువంటి వాడు మాయలో గురువుతుంది, బెండు గుళ్ళు కాదు. బెండు అంటే భక్తి లేని శరీరాలు ఆవుతనే మాయలో మునిగిపోతుంది. భక్తి కలిగిన శరీరాలు మన రమణీనారాయణ గారు హృదయాల్లో తేలిపోతుంది. నేలలో మనట కాదు, హృదయాల్లో
మునిగిపోతాయి, భక్తి కలిగిన శరీరాలు హృదయాలు తేలిపోతాయి. ఇప్పుడు గుండె తేలినట్ట తేలినట్ట, బెండు మునిగినట్ట మునిగినట్ట అంటే మనకు అర్థం కాలంలో బ్రహ్మం గారు ఇప్పుడు తప్పు అని అనవచ్చా మనం? పోనీ బ్రహ్మం గారు ఉత్తరంటే ఏదేమో. అందుకని మహాత్ముల మాటలు దేహార్థాలతో దేహార్థాలతో ఆత్మార్థాలతో మనం ఆలోచించి ఎప్పుడైతే విచారించగలిగినమో మన జన్మ పావనమైంది, మన జన్మ పావనమైంది. కనుకటువంటి మహత్తరమైన మహాపావనమైనటువంటి విశేష విషయాన్ని మరి ఈరోజు నెలకొక రోజు సత్సంగంగా నెలకొక రోజు ఒక ఇంట్లో నిర్ణయం చేసుకొని ఈ రోజున మరి వ్యవసాయం గారింటో సత్సంగ కార్యక్రమం నిర్మాణం చేసుకుంటే మరి ఆ ఇల్లు సంగతి కాబట్టి ఈ ఊళ్ళో పెట్టుకోవడం ఈ కార్యక్రమాన్ని నడుపుకోవడం జరిగింది. సరే, ఈ కార్యక్రమం ఎంతతో ఆపుతా ఇప్పుడు పూజా కార్యక్రమం. ముందు ఏ పని చేసినా బ్రహ్మం గారు ఏం చేశాడు, గురువుని పూజ చేయమని. గురువుని పూజ చేస్తే పరమ లాభం కలుగుతాడు, పరానికి లాభం అంటుంది. గురువుని పూజ శిష్య పరమాణువు నొనవిప చలవి గురువంత శిష్యుడు. గురుడు శిష్యుడన్న గురుతు శూన్యమును కాళికాంశ కాళికాంబ అన్నాడు. రమణయ్య గారి సేవ వందలకు మట్టయ్య గారు చేసింది. వందలకు మట్టయ్య గారు మహానుభావులను ప్రకాశించింది. మట్టయ్య గారి సేవ వాళ్ళ కొడుకు నాగయ్య గారు చేసింది. నాగయ్య గారు కూడా మంచివాడని నేను అనేక మాట్లాడుతున్నాను. భార్య భర్త ఎంతో ప్రేమగా ఎంతో ఆదరణగా నేను మూర్తి అన్నం పెట్టి అన్నం తినడానికి పాపం తినకుండా పడడానికి ఇల్లు అయ్యాను పెట్టి మన గురువు గారి కార్యక్రమం కాబట్టి దక్షిణించి పంపిస్తారు. ఎంతనేది వాళ్ళకి సాధ్యమంత దక్షిణించి అన్నం పెట్టి ఆదరించి పంపించారు. మాకు అనేక సార్లు మరి గుడిపాట్లు వాటిలో మాకు అనేక సార్లు కార్యక్రమాల్లో కలిశారు. మన గురువు గారు శాంతినగర్ గురించి నాగయ్య గారు మరి ఆ రకంగా చేసింది. మరి నాగయ్య గారు నమ్ముకున్న ఊరు నాగయ్య గారు మరి పిల్లలు వస్తారు, ఈ ఊరు వస్తారు. మరి అది కూడా ఆయన కూడా అనేక ప్రాంతాల్లో జీవన పోరాటం ఆస్తి కోసం కాకుండా ఆత్మ పోరాటంగా ప్రేమ చేసింది. కుటుంబాన్ని పెద్ద నడుచుకోవడం. ఎందుకని భార్యంగా ఇంట్లో ఉంటే 21 రోజులు బ్రహ్మంగారి మఠం పోయి ఆనే ఉంటుంది. మరి ఇంట్లో తిరగాలేంది, పొలలేంది, శరణోళ్ళేంది, మంచిది చెప్పలేంది. దైవం ఒక్కటే మహాస్థితిగా ఆ రకంగా మార్చుకొని మరి నాగయ్య గారు కూడా ఆ రకంగా మాకెంతో ఆత్మీయులుగా తిరిగి మేము ఎప్పుడు కబుర్లు పెట్టినా వచ్చేవాడు నాగయ్య గారు. ఒక్క కార్యానికి రాలేదు. సంవత్సరానికి ఏ 10 మాటలు ఒకసారి గుర్తునే ఉండడం మా ఊరు ఏదో కార్యక్రమం అయితే ఏంది నాయన అన్న, అయ్యా చాలా దూరం పోయినాను, రావడానికి బ్రహ్మప్రదయం అయిపోయినది, అందుకని రాలేకపోయినాను అయ్యా. నువ్వు ఒక్క కార్యానికి మరి అన్ని సంవత్సరాలు చక్కగా స్నేహం చేసి లేకపోయింది అంటే ఇది ఏ ఇత్తనమే, రమణయ్య గారి ఇత్తనమే. శక్తులైతే ఇతరుల మనసు అనేది లేకుండా మరి మంచి మెయిన్గా ఆ జ్ఞాన పరంగా లోకాన్ని నిలవజేస్తా జీవితాన్ని సాగించుకుంటూ ఉన్నారు. అందుకని మనం ఈ శరీరం నుంచి కూడా గురువు మాటలన్నీ చక్కగా సేవించుకొని మీరంతా ధన్యులు కావాలని నాకున్న హృదయపూర్వక కోరికతో మిమ్మల్ని ఆశీర్వదించేస్తూ ఈ కార్యక్రమం తప్పని స్వస్తి సత్వరాటు. ఇప్పుడు మీరు మనోళ్ళు పాట పాడుతున్నారు, ఇది పంచారు. అక్కడ ప్లేట్లు పెట్టి గుళ్ళో పూజ అయినా పూజ అయినా